ఈ చిన్నది ఎవరు అనే సంగతులు ధ్యానం చేశాం. ఆ చిన్నది ఎవరు అనే సంగతులు కొన్ని విషయాలు మనం విన్నాం. ఈ సమయంలో ఆ చిన్నది ఎవరు అనే సంగతులు ఋతు గ్రంథంలో మనం చూద్దాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే ఆ చిన్నది ఎవరు అని చూసినట్లయితే అదిగో అత్తతో మరి అత్త ఎలాగూ నడిస్తే అలాగూ నడచడానికి అత్త ఇష్టం పైన ఆధారపడిన కోడలుగా మనం చూస్తుంటున్నాం. చూడండి ఋతు గ్రంథం 1:16లో, అందుకు ఋతు నా వెంబడి రావద్దని నన్ను విడిచి పెట్టుమని నన్ను బతిమాలుకొనవద్దని, అంటే నయోమి నా వెంబడి రావద్దు మీరు, అదిగో మరి ఓర్ప అయితే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, ఋతు నువ్వు కూడా నా వెంబడి రావద్దు వెళ్ళిపో అని చెప్పి నయోమి పలుకుతుంటే ఋతు పలుకుతున్న మాట ఏంటంటే, నన్ను రావద్దని నీవు అనవద్దు, రావద్దని నీవు అనవద్దు, నీవు నివసించు చోటే, నీవు వెళ్ళు చోటే నేను వస్తాను, నీవు నివసించు చోటే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడే మృతి పొందేదనని చెప్పి అత్త ఇష్టం పైన ఆధారపడిన కోడలైన ఋతును ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఈ చిన్నది ఎవరనగా అత్త పైన ఆధారపడిన చిన్నది, అత్తతో హానుకొని హత్తుకొని జీవించటానికి ఇష్టపడుతున్న చిన్నదిగా మనం చూస్తున్నాం. కనుక అత్త పైన ఆధారపడిన చిన్నదాన్ని మనం చూస్తుంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే అత్తను హత్తుకొని జీవించే కోడలైన ఋతును మనం చూస్తున్నాం. అదే ఋతు గ్రంథం 1వ అధ్యాయం 14లో మనం చూస్తాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన హత్తను ముద్దు పెట్టుకొనెను, ఋతు ఆమెను హత్తుకొనెను. చూసారా, ఓర్ప అయితే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, కానీ ఋతు అయితే హత్తను హత్తుకొని, చూసారా, అయస్కాంతం ఇనుము ఎలాగ దగ్గర అంటుకుంటాయో అలాగూ మరి ఒకరినొకరు హత్తుకొని అత్తతో హత్తుకొని జీవించిన ఈ యొక్క ఋతును మనం చూస్తుంటున్నాం. అత్త పైన ఆధారపడిన, అత్త ఇష్టం పైన ఆధారపడిన ఋతు, అత్తను హత్తుకొని జీవించిన ఋతుగా మనము చూస్తుంటున్నాం. మాత్రమే కాకుండా మరి అక్కడ బోయాజు యొక్క దయను పొందుకున్న ఋతుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము ఋతు గ్రంథం 2వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అప్పుడు బోయాజు అంటున్నాడు, నీవు వేరే పొలంలోనికి వెళ్ళకూడదు, ఇక్కడే నువ్వు ఏరుకొనుము, నీకు కావలసినంతా ఇక్కడ ఉండదని చెప్పి మరి బోయాజు పలుకుతున్నాడు. అప్పుడు ఋతు పలుకుతుంది 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమీ తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచితివి అని చెప్పి ఋతు పలుకుతుంది. అంటే మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఋతు బోయాజు యొక్క దయను సంపాదించుకుంది, దయను పొందిన ఋతు, అత్త ఇష్టం పైన ఆధారపడిన ఋతు, అత్తను హత్తుకొని ఉన్నటువంటి ఋతు, బోయాజు దయను, బోయాజు మన ప్రియాప్రభుకు సాదృశ్యంగా ఉంటున్నాడు. అవును, మనం కూడా ఆయన దయను పొందేవారంగా ఉండాలి, ఆయన దయను సంపాదించుకునే వారంగా మనం ఉండాలి. మాత్రమే కాకుండా ఋతు మరి అక్కడ మంచి సాక్ష్యం కలిగినటువంటి ఋతుగా మనం చూస్తున్నాం. మంచి సాక్ష్యం కలిగిన ఋతు లేకుంటే ఆ బోయాజు మరి తన పట్ల దయ చూపేవాడు కాదు. కానీ నేడు ప్రియాప్రభు మనము ఆయనను ప్రేమించకపోయినా తానే మనను ప్రేమించి తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభును మన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుట కొరకు తన కుమారుని పంపినట్లు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10లో మనం చూస్తున్నాం. రూత్ అయితే
సత్క్రియలు కలిగి ఉంది, మంచి ప్రవర్తన కలిగి ఉంది, సాక్ష్యం కలిగింది కనుక ఆమె పట్ల మరి బోయాజు దయ చూపినట్లుగా మనం చూస్తున్నాం. కానీ క్రీస్తు ప్రభు మనం ఆయనను ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమించి అదిగో తన కుమారుని మన కొరకు అర్పణముగా బలియాగంగా అప్పగించిన ప్రభు మన పట్ల ఎంతో ప్రేమ చూపిన ప్రభుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఇక్కడ మరి చూసినట్లయితే ఈ చిన్నది ఎవరు అంటే అత్తను మరి హత్తుకొని జీవించిన చిన్నదిగా మనం చూస్తున్నాం. అత్తపైన ఆధారపడిన చిన్నదిగా మనం చూస్తున్నాం. బోయాజు దయను, యజమానుని దయను పొందిన రూతుగా ఆ చిన్నదానిగా మనం చూస్తున్నాం. మంచి సాక్ష్యం కలిగిన చిన్నదానిగా మనం చూస్తున్నాం. యథార్థత కలిగిన ఫైనల్గా యథార్థ కలిగిన ఆ యొక్క చిన్నదానిగా మనం చూస్తున్నాం. యథార్థత కలిగిన చిన్నది. చూడండి, అదే రూతు గ్రంథం 2వ అధ్యాయము 19లో మనం చూస్తున్నాం. నీవు ఎక్కడ పని చేసినావు, ఎక్కడ ఉన్నావంటే అదిగో నేను బోయాజు దగ్గర పనిచేసినానని, ఆయన పొలంలో నేను ఏరుకున్నానని తేటగా చెప్తుంది. అంటే యథార్థంగా ఉన్నది ఉన్నట్లు. నేడు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే నా పనితో నీకేంటిది అనేవారు ఉన్నారు. నేను ఎక్కడ పనిచేస్తే నీకేంది అనేవారు ఉన్నారు. కానీ అక్కడ అత్తకు సరైన ఆన్సర్ చెప్తూ సరైన పద్ధతిలో ఎక్కడ పనిచేస్తుందో అక్కడ యథార్థంగా ఉన్నది ఉన్నట్లు చెప్తున్న రూతును అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక అత్త పైన ఆధారపడిన ఋతు, అత్త ఇష్టం పైన ఆధారపడిన ఋతు అదిగో మరి ఆమెను హత్తుకొని జీవించిన రూతుగా మనం చూస్తున్నాం. మంచి సాక్ష్యం కలిగిన రూతుగా మనం చూస్తున్నాం. బోయాజు దయను పొందిన రూతుగా మనం చూస్తున్నాం. యథార్థత కలిగిన రూతుగా మనం చూస్తున్నాం. తాను అదిగో మరి మనం చూస్తాం. చూడండి, 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. లేదా 2వ అధ్యాయం 17వ వచనం, రూతు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే నీవు వట్టి చేతులతో వెళ్ళకూడదు. అంటే రూతు ప్రారంభంలో వట్టి చేతులతో ఉన్న రూతును మనం చూస్తున్నాం. కానీ తిరిగి తాను అత్త ఇంటికి వెళ్ళేటప్పుడు నిండైన చేతులతో, ఆశీర్వాదపు చేతులతో తాను వెళ్తున్న రూతుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అవును, ఎంతో గొప్ప ఆ చిన్నదాన్ని మనం చూస్తాం. ఈ చిన్నది ఎవరు అంటే మొదటి పాటలో మనం చూసినాం. ఆ చిన్నది యవనురాలైన చిన్నదానిగా చూసాం, విధేయత కలిగిన చిన్నదిగా చూసాం, పనిచేయుచున్న చిన్నదిగా చూసాం, స్థిరమైన చిన్నదిగా చూసాం, మంచి సాక్ష్యం కలిగిన చిన్నదాన్ని చూసాం, స్థిరమైన చిన్నదానిగా మనం చూసాం. మరి ఇప్పుడు చూసినట్లయితే అదిగో ఆ చిన్నది ఎవరు అంటే అత్త ఇష్టం పైన ఆధారపడిన చిన్నదాన్ని మనం చూస్తున్నాం. అత్తను హత్తుకొని జీవించిన చిన్నదాన్ని మనం చూస్తున్నాం. మంచి సాక్ష్యం కలిగిన చిన్నదానిగా మనం చూస్తున్నాం. యథార్థత కలిగిన చిన్నదానిగా మనం చూస్తున్నాం. వట్టి చేతులతో ఉన్న చిన్నదే, కానీ నిండైన చేతులతో ఉన్నట్లు మనం చూస్తున్నాం. అవును, ఆయన తోడు మనకు లేకపోతే మనము నిజంగా వట్టి చేతులతోనే ఉండేవారంగా ఉంటామని చెప్పి ఆదికాండం 30వ అధ్యాయం 42లో మనం చూస్తున్నాం. ఆయన మనకు తోడుండకపోతే మన చేతులు వట్టి చేతులే. కనుక ప్రియాప్రభుకు మనం హానుకొని హత్తుకొని జీవించినప్పుడు ఆయన కూడా మనల్ని దీవించేవాడు ఉన్నాడు, ఆశీర్వదించేవాడు ఉన్నాడు. కాబట్టి అదిగో ఆ చిన్నదాని వలె మారామె తన అత్తను ఆనుకొని జీవించింది. దేవుని దయ అనగా బోయాజు దయను సంపాదించుకుంది. మనం కూడా దేవుని దయను సంపాదించుకొని ఆయనను హత్తుకొని హానుకొని ముందుకు సాగుదాం. ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. జీవంగలిగిన తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్నది ఎవరు అని చూసినట్లయితే మరెంతో చక్కగా మీరు అందించిన లేఖనాల కొరకు స్తోత్రాలు. విన్న వారి హృదయాలు ఆత్మకారణ జరిగించి మహిమ పొందండి ప్రభువా. చిన్నది యవనురాలు, అదిగో నాయన పనిచేసే వ్యక్తి, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి, పవిత్రురాలుగా మేము చూస్తున్నాం. వట్టి చేతులతో ఉండని వ్యక్తిగా చూస్తున్నాం. మీ దయను పొందుకున్న వ్యక్తిగా మేము చూస్తున్నాం. మేము కూడా అలాగూ మీ దయను పొంది
వట్టి చేతులతో ఉండకుండా నిండైన చేతులతో ఆశీర్వదింపబడే చేతులతో ఉంటూ అదిగో మీకు మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా మేము ముందుకు సాగునట్లు ఆత్మకరణ జరిగించమని అత్త కోడలు ఎలా ఉండాలో ఆ లేఖనాల్లో మీరు మాట్లాడినారు. నిజంగా భూలోకములో నయోమి వంటి అత్తలు, రూతు లాంటి కోడళ్ళు ఉండి కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ముందుకు సాగునట్లు ఆత్మకరణ జరిగించమని నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.